కొండంత బలమిస్తుంది. చెల్లే ఏమైందన్నా? ఆ వరంగల్ వాళ్ళు ఫోన్ చేసిల్లే, వాళ్ళు ఇంకో సంబంధం చూసుకున్నారట. వా షబ్బాష్ రా వరంగలోడా, ఒక్క జీవితంతో మీ ఐడియా మార్చేస్తారో అంటే అది ఇదే ఐడియా. లేకపోతే అటు దీన్ని పెళ్లి చేసుకున్న వాటికి అటు బతు కుక్కలు చింపి నిస్సారైపోతున్నాయి. వెరీ గుడ్ రా వరంగలోడా, రెస్పెక్ట్ రా నీకు. ఏమ్రా సాగర్, కాలేజ్ అత్తలో ఏమత్తలో అర్జెంట్ రమ్మన్న పన్నెంటి చెప్పు. ఏం చెప్పాలరా, నా దోస్తు గారు రా ఒక అమ్మాయి మోసం చేసిన పిచ్చోడు అవుతాడు, మాతోనే ఉంటాను రోజు. అరే సూత్తే గంత మంచిగా ఉన్నాడు, ఎవరిరా మోసం చేసింది? కొత్త క్యారెక్టర్ వచ్చిన ప్రతిసారి అనుకుంటున్నారా ఒక్కడన్నా యాక్టింగ్ చేస్తాడేమో, కానీ యూ ప్రూవ్ మీ రాంగ్ రా. ఒక్కడన్నా యాక్టింగ్ చేస్తలేరు రా, వచ్చిన నోట్లే ముడ్డ పెట్టేస్తున్నారు. లేకపోతే ఏం డైలాగ్ రా అది? అంటే మంచిగా ఉంటే మోసం చేయదారా, తెల్లగా ఉన్నోడు ఇంట్లో దొంగలు పడద్దు అన్నట్లు. క్రియేటివిటీకి మొడల దండం రా వట్టకాయలోడ. సంగీత అని ఒక అమ్మాయి ఉన్నది రా, మావని లవ్ చేసుకుంటే ఇంకోతో తిరుగుతాంది. సంగీతనా? ఒకసారి ఫోటో చూంచురా. నిజంగా ఈ అమ్మాయినేనారా? అవునరా. సంగీతానంగానే ఫోటో చూపిస్తాను వేంద్ర, ఆయన నీతోటికి ఒక లవ్ స్టోరీ చేసింది ఎత్తాను. ఏమో మీ షార్ట్ ఫిల్మ్ల ట్విస్టులు మొత్తం వట్టకాయల ట్విస్టులున్నాయి రా బాపు, మొత్తం డేంజర్ ట్విస్టులున్నాయి మీ షార్ట్ ఫిల్మ్ కుదర ముడ. ఏమైంది అన్వేష్, ఎంత అర్జెంట్గా రమ్మన్నా? ఏం లే, పొరల్లో ఫస్ట్ నైట్ ప్లాన్ చేసింది. లేకపోతే నువ్వు చేసిన ఎరిపుక్ పనులు నాకు తెలిసిపోయినాయి. ఇక నీ గుద్ద వలగొట్టేసాడే ఇయ్యాల. అంట ఎవరు సంగీత? మహేష్ వాళ్ళు నాకు తెలియదు కదా. నీకు తెలియదా? మరి ఇల్లు ఉన్నది ఎవరు? నువ్వు నా మహేషే కదా, నాకు తెలియదన్నట్లు చెప్తాను. తలకాయ దింపుడు కాదు సంగీత, మనం ఫస్ట్ రోజు మీట్ అయినప్పుడే నిన్ను అడిగినాను ఏమైనా లవ్ చేస్తాను 4 years లో అని చెప్పేసి, ఇవ్వలేదని చెప్పేసి అన్నావు. అంటే ఈ లాజిక్ ప్రకారం అది 4 years ముందే పుట్టింది. లేకపోతే 4 years ముందు దానికి గర్ల్ ఫ్రెండ్స్ ఉండద్దు, సారీ బాయ్ ఫ్రెండ్స్ ఉండద్దు దారాబ్బాయి. అంటే అది 4 years అయింది దారా పుట్టి, నాకు అర్థమవుతలేదు. ఏం లాజిక్ రాని, అంటే 4 years ముందుకు పెద్ద మనిషి కాలేదా? నాకు అర్థమవుతలేదు ఈ డైలాగ్కి. మరి మహేష్ గారితో ఏంది? ఏంటి అన్వేష్ నా మీద అరుస్తున్నా? నీకు మొన్ననే చెప్పినా కదా మా అన్న ఫ్రెండ్ ఎమ్మడ పడుతున్నాడని. మరి ఇంతకెళ్ళి ఇద్దరు లేచిపోయి పెళ్లి చేసుకుందామాట అని చెప్పేసి అన్నారట కదా, మరి ఇదేంది? అన్వేష్ పాస్ట్ ఈస్ పాస్. ఈ 4-5 years లో నువ్వు ఎవరితో మాట్లాడుకుంటున్నావా? మా అమ్మ తర్వాత నిన్నే నమ్మినే, అత్తడి నా గుండెల మీద కొట్టినావు కదనే. నీలాంటి దానికోసం అనే ఇన్ని రోజులు ఇంత కష్టపడి ఇదంతా చేసింది, నా కళ్ళ ముందు ఒక్క నిమిషం నిలబడ్డా మంచిగా ఉంటా. ఏం చేసినవారా దానికోసం? కిలో బరన్న దిగిన వారా నీ పేలకించి, ఒక పూట అన్నం మానేసిన వారా దానికోసం? నీకోసమే ఇదంతా చేసినా కానీ ఏం అతల పొట్టి చేసిన వారా? దాని ఫోటో చూసుకుంటే నైట్ వండుకుంటూ మానేసినావు, ఇట్లా నా కళ్ళ కింద మొత్తం బ్లాక్ అయిపోయింది. హాలీవుడ్ రేంజ్లో ఒక దొంగనైతే ప్లాన్ చేసింది, కానీ ఈడు వచ్చిన ప్రతిసారి ఒక మ్యూజిక్ ఉంటుందండి, గుద్దలో రాళ్ళే దింపినట్లుంటుంది. అసలు జీర్ణించుకోలేము ఆ మ్యూజిక్ని మనం ఎప్పటికి కూడా. అంత డేంజర్ ఉంటుంది మ్యూజిక్, ఇది వస్తుంది ముందు మనకి. అరే మహేష్ తాగిన కాడి చాలు, ఇంటికి పోందా? లేదురా, సంగీత ఇట్లా ఎందుకు చెప్తావు తెలుసుకోవాలరా, నేను సంగీత ఫోన్ చేస్తారా. అరే మహేష్, నేను నీకు మాట ఇస్తాను రా, సంగీత నీదే, నడు ఇంటికి పోందా? సంగీత నీదని మాటిస్తున్నాడు, సంగీత రాకపోతే నువ్వంటే ఆవరాడుతుంది. ఆడు వండ పెట్టేస్తారా రే మీ దోస్తుగాడు. షేక్ బాయ్ అడిగిన నోట్లే ముడ్డ పెట్టి నారా, కిడ్నాపులు మంచిగా చేయకపోతే గొంత అట్లా వస్తున్నాయి. షేక్ బాయ్. అరే సాగర్, ఏం జరిగినా మంచిరా, వాడు నన్ను ఏమనుకున్నా మంచి, మా విషయం అని చెప్దాం పారా. అరే నువ్వు సంగీత కలిసి చెప్తే బాగుంటది రా, నువ్వు ఒక్కనే చెప్తే వాడు ఫీల్ అవుతాడు వచ్చురా. చలో అమర ప్రేమికుడు జిగిరి అన్నాడు కాబట్టి చెప్పొద్దు, ఓకే? అరే ఇప్పటికే ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుందిరా, నేను ఇంకా లేట్ చెప్తాను, సంగీత నాకు దూరం అవుతుందిరా, వాడు ఏం ఫీల్ అయినా మంచిరా, పోయి మనం చెప్దాం పారా. నువ్వు అన్నది కూడా కరెక్టే రా, పోయి చెప్దాం పా. ఫస్ట్ ఈ రింగులు ఏంటి కదా దొంగ పూకొని కట్ చేయరా, ఇప్పుడే ఈడే అద్దన్నాడు, ఇప్పుడే నువ్వు చెప్పింది కూడా కరెక్ట్ చెప్దామని. అరే ఏదైనా ఒక మాట మీద స్ట్రక్ అయి ఉండరా, నీ అసంటి దోస్తుల వల్ల ఈడ మా అసంటి ఎడ్డి పూకలు అయిపోతున్నాం రా బాయ్. అరే చెల్లెలు వచ్చిన తర్వాత ఇతనంటే నిజంగా ఇష్టం అన్నది అనుకో, చెల్లెలు ఇష్టం కంటే నాకేం ఎక్కువరా, ఇతనికి ఇచ్చి పెళ్లి చేస్తా. అబ్బా నువ్వారా ప్రేమించింది, గుద్ద కింద గడ్డలు అయితే ఎట్లా నడుచుకుంటా అసలు నడుచుకుంటా వచ్చి కౌగిలించుకుంటున్నావు. మళ్ళీ నువ్వు అమర ప్రేమికుడు రా నువ్వు పొట్టగా. హాలీవుడ్ రేంజ్ మాస్క్ ఇచ్చింది కానీ ఇంత చీప్ దొంగమేంద్రా నాకు అర్థం కాదు. నీకు పారి కట్టేసి కిడ్నాప్ వేసినా మళ్ళీ తప్పించుకోకు, గట్టిగా కీక పెడితే చుట్టుపక్కల అసలు వెళ్తున్నా ఆ జాగా, దానికి మళ్ళీ నువ్వు బిల్డప్ అని నువ్వు వచ్చినప్పుడు అది ఏం ఒకటేసరి సౌండ్ రా, మా గుద్దలలో గిప్ 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 కిడ్నీలో రాలేదు తిప్పినట్లు. అరే ఏమైంది అరవింద్? అరే అంత చూసినాం రా, చెల్లె లేదు రాడా. అరే నేను
అరే చెల్లేమన్నా కండ్లు మూసుకొని కళ్ళు తెరుచుడు మర్చిపోయింది అనుకుంటున్నారు, లేకపోతే ఆడదానే లెంకుతున్నారు ఇట్లా బండి మీదనే. ఆ కిడ్నాప్ ఇంత సీరియస్గా తీసుకుంటలేరేదిరా మీరు? ఇంత కామెడీ ఆరా మీకు కిడ్నాప్ అంటే? అరే మహేష్, చెల్లి ఎక్కడున్నదో ఏమోరా, అసలే ఆకలి తట్టుకోలేదు. కరెక్టేరా బాబు, చెల్లెకి బాగా ఆకలి. ఒక్కటి జీవితం తినేలేక 2-3 జీవితాలు తినేద్దాం అనుకున్నది. వా చెప్పులతో క్లాప్స్ ఒక్కసారి కిడ్నాపర్కి, లేకపోతే ఒక్క రోజు నుంచి అన్నం తినట్టు పోరే ఇంత ఈజీగా తెంపేసుకొని పోయింది. పోనీ కిడ్నాప్ చేసిందే గుడి సెషన్ జాగా, దాన్ని యాక్సెప్ట్ చేసినాం, మళ్ళీ ఇంత ఈజీగా తెంపుకొని పోడు. ఏం కిడ్నాపులు చేస్తున్నారా మీరు? సార్ సరే సార్. అరే మహేష్, సంగీత ఇలా కాలేజీకే పోలేదట్రా అసలు. అసలు ఏంటి అరవింద్, సంగీత కాలేకి పోలేదు, ఇంట్లో లేదు, నీకు చెప్పలేదు, నాకు చెప్పలేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అసలు ఎటు పోయినట్టు, ఏమైనట్టు? నాకు ఎదురింటోడితో లేచిపోయింది, పక్కింటోడితో లేచిపోయింది, ముందింటోడితో లేచిపోయింది, లేకపోతే ప్రొఫెసర్తో లేచిపోయింది. ఇదంతా నా వల్లేరా. సంగీత నువ్వు వెళ్ళినప్పుడు పెళ్లి చేసుకుంటా అయిపోరా. ఇప్పటికి మీ ఇద్దరికి పెళ్లి అయిపోరా, హ్యాపీగా ఉండరా. ఇదంతా నా వల్లేరా. అమ్మ నీ వల్లనేనా ఈ దరిద్రం అంతా ఇంత పెద్దగా అయింది? ఈ దరిద్రాన్ని అంతా పెంచింది నువ్వేనారా? ఫస్ట్ నిన్ను మర్డర్ చేసేయాలరా నేను. మా అందరి ప్రాణాలతో ఆడుకుంటున్నందుకు ఇంత కిడ్నీ టచింగ్ ఫీలింగ్ ఉంది, కిడ్నీ టచింగ్ షార్ట్